తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు నక్షత్రాలకి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి మాధురి గారు. గురుగారు, మరి విశ్వావసునామ సంవత్సరంలో ఈ ఉగాదికి సంబంధించి అలాగే నక్షత్రాలకి సంబంధించి ఎలా ఉండబోతుంది? సో ముందు మనం విశ్వవసునామ సంవత్సరం అంటే ఏందో మీనింగ్ తెలుసుకుందామంటే, ఇప్పటిదాకా మనకు నడుస్తూ ఉంది ఏంటంటే క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే కోపం. సో మీరు కనుక గమనించుకున్నారనుకోండి, కొన్ని గవర్నమెంట్లు వెళ్ళిపోయినాయండి, ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. మన ఇండియాలోనే కాదండి, మనం వేరే కంట్రీస్లో కూడా కనుక చూసుకుంటే బంగ్లాదేశ్ కానివ్వండి, ఇలాంటి ప్లేసుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కూలిపోయినాయి అనమాట. ఆ ప్రజల మధ్య ఒక కోపం లాంటిది రగిల్చేసి జరిగింది. అలాగే నేచర్లో కూడా మన కాలిఫోర్నియాలో ఒక 40 కిలోమీటర్స్ పొడవున అడవులన్నీ కాలిపోయినాయి. తర్వాత మనకి కొన్ని పెద్ద పెద్ద జన సమూహం ఉన్న చోట్ల అపశృతులు జరిగి చాలా మంది చనిపోవటం జరిగింది అనమాట. ఇలా క్రోధి కోపం అనమాట. చూసుకుంటే మనకి ఈవెన్ డే టు డే లైఫ్లో కానివ్వండి, ఇప్పుడు ఒకరికొకరు యాంగ్రీగా కోపంగా మాట్లాడుకోవటం, ఏమవుతుంది భయంగా మాట్లాడుకున్న సిచ్యువేషన్ అప్పటి వరకు ఉందన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకి దీనికి విశ్వవసు నామ సంవత్సరం అన్నారు. ఎందుకు విశ్వవసు అంటే, విశ్వం అంటే యూనివర్స్, ఎవ్రీథింగ్ అంతా అనుకోవాలి, యూనివర్స్. వసు అంటే సంపదలు, అంటే ఈ ప్రపంచం అంతా సంపదలతో నిండి ఉంది అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, అందుకని విశ్వవసు నామ సంవత్సరం. అంటే ఈ మాటలతోటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుండబోతుందని పాజిటివ్ గా అనిపిస్తుందండి. పర్ఫెక్ట్లీ రైట్. అంతేకాదండి, నేను లాస్ట్ ఇయర్ ఉగాది రాశి ఫలాలు కూడా చెప్పాను, ఈ సంవత్సరం కూడా చెప్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఓవరాల్గా ఈ సంవత్సరం అందరి రాశులకు బాగుందండి. టోటల్ 12 రాశులకు ఎక్సెప్ట్ 1-2 తప్ప మిగతా 10 రాశులు చాలా బాగున్నాయి. 3-4 రాశులు సూపర్ అల్టిమేట్గా ఉన్నాయి. అందుకని మా పేరు కూడా చూడండి ఎలా ఉందో, విశ్వవసు నామ సంవత్సరం అని పేరు పెట్టుకున్నారనమాట. అయితే విశ్వం అంటే యూనివర్స్, వసు అంటే సంపద, వసు అంటే నివాసం ఉండటం కూడా వచ్చిందండి. అంటే ఈ విశ్వం చాలా పెద్దది, యూనివర్స్ అంతా చక్కగా ఎక్కడైనా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, అంతా మందే అన్నట్లు ఫీలింగ్ వస్తుంది. తర్వాత వసు అంటే అందమైన అమ్మాయి అని ఒక మీనింగ్ కూడా ఉందండి. అంటే బ్యూటిఫుల్గా, ఇది అంతా బ్యూటీ అయిన నేచర్తో కూడుకొని ఉంది అన్న మీనింగ్ వస్తుంది. బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ యూనివర్స్ అంటే చాలా పెద్దది, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటుంది, ఎంతో సంపదతో నిండి ఉంది, అంతా మండే, దెర్ ఈజ్ నథింగ్ టు లిమిట్ అనమాట. లేదు అన్న ఫీలింగ్ నుంచి వస్తుంది అనమాట. ఇది మనకి యూజువల్గా చూసుకున్నాం అనుకోండి, గొడవలు అయినప్పుడు ఓళ్ళల్లో లేదంటే అక్కడ గొడవలు అయినప్పుడు ఒకనొక టైంలో అందరూ వస్తారు. ఎందుకు చిన్న వాటికి అరుచుకుంటా ఉంటారు, ఉదయం లెగిస్తే మొహమొహాలు చూసుకుంటా ఉంటాం, మరుచుకునే దేనికి ఏం చేస్తాం, అయ్యింది ఏదో వదిలిపెట్టండి, ఒకళ్ళని ఎక్స్క్యూజ్ చేసుకోండి, ఇక నుంచి చక్కగా ఉండండి అని ఒక సయోధ్య కుదిర్చి ముందుకు పంపిస్తారు. ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎందుకు చిన్న దగ్గర ఆగిపోతారు, కొట్టుకుంటాను. ఆ తర్వాత మనకి పెద్ద హొరైజన్ పెరుగుతుంది, అప్పటిదాకా ఉన్న మైండ్ మారిపోతుంది. ఇది కూడా అంతే, ఇప్పుడు దాకా గొడవ పడ్డారు, అయ్యిందో అయిపోయింది, విశ్వం చాలా పెద్దది, చాలా ఆపర్చునిటీస్, చాలా రిసోర్స్ ఉన్నాయి, ఎంజాయ్ ఇట్, గో హెడ్ అన్న దానికి కూడా సింబాలిక్ గా విశ్వవసునామ సంవత్సరం. గురుగారు, ఇక ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. మాధురి గారు, ఈ నక్షత్రం గురించి చాలా మాట్లాడవచ్చు. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ నక్షత్రం. ఈ నక్షత్రంలో పెళ్ళిళ్ళు, మనకి షోడశకర్మలు అంటారు, పెళ్ళిళ్ళు కానివ్వంచి, తర్వాత గృహప్రవేశాల కాని నుంచి, శంకుస్థాపన దగ్గర నుంచి, తర్వాత బావులు తవ్వటము, అన్ని రకాల పదవి ప్రమాణం స్వీకారం చేయటము, కొత్తగా సర్వీస్ చేయటము, అన్నీ ఈ నక్షత్రంలో జరుగుతూ ఉంటాయి. నాకు బాగా గుర్తండి, బెంగళూరులో ఫస్ట్ టైము మెట్రో సర్వీస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ ఉత్తరాషాఢ నక్షత్రాన్ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం, ఐ థింక్ సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం మెట్రో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ రైలుకి ఉత్తరాషాఢ నక్షత్రం స్టార్ట్. అంటే ఒక సర్వీస్, అంటే ఫిక్స్డ్గా, ఇది స్థిర నక్షత్రం అంటారు. ఏదైనా గనక పని స్థిరంగా ఉండాలి అనుకుంటే ఈ నక్షత్రం చేయాలి. నేను 100 సార్లు చేస్తున్నా, ఎన్ని అటెంప్ట్ చేస్తున్నా ముందుకెళ్ళట్లేదు అంటే ఈ నక్షత్రం చేస్తే స్థిరంగా ఉంటుంది. అయితే బండగుర్తు పెట్టేసుకోవచ్చేమో కదండి, ఉత్తరాషాఢ నక్షత్రం స్థిరంగా ఉండే చేయాలనుకున్న పనులకి. ఏది ఉత్తర అని ముందు వస్తే మంచిదండి, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, ఉత్తర ఫాల్గుని ఏది ముందు వచ్చినా ఇవన్నీ స్థిర నక్షత్రాలు విత్ రోహిణి. ఇవి 4 నక్షత్రాలు స్థిర నక్షత్రాలు అంటే స్థిరంగా ఉండాలని ఇక్కడ పెట్టుకోవాలి. పేరు నామకరణం ఏంటి, ఆ పేరు పోకూడదు కదా, ఇక రామ కృష్ణ ఏదో పేరు పెడతారు, ఈ నక్షత్రంలో పెడితే ఆ పేరు స్థిరస్థాయిగా ఉంటుంది. అందుకని ఇది స్థిర నక్షత్రం అంటారు. కానీ పెళ్లి మాంగళ్యం ధారణ ఈ నక్షత్రంలో చేపిస్తారు. ఎందుకంటే ఆ మాంగళ్యం ఎప్పుడు ఇద్దరు కలిసి ఉండాలి, స్థిరంగా, ఇటు అటు ఊగిసలాడకుండా కొట్టుకోకుండా ఉండాలని చెప్పేసి ఆ పెళ్లి తర్వాత పిల్లలు అది మొత్తం ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకని ఇది చాలా మంచి నక్షత్రం అండి. ఈ నక్షత్రాన్ని మళ్ళీ ఎలిఫెంట్, ఏనుగు తొండంతో చూపిస్తూ ఉంటారు.
ఇంట్లో గణపతిని కానివ్వండి, లేదంటే ఏనుగు తొండంతో వరకు మాత్రమే ఉండి కొన్ని నమ్ముతూ ఉంటారండి. ఫేస్ వరకే ఉంటుంది. అలాంటి గోడకి పెట్టుకున్నా కానీ చాలా బాగా కలిసి వస్తుంది. ఈ నక్షత్రాన్ని యొక్క విశిష్టత ఏంటంటే వీళ్ళకి ఒక పవర్ ఉంటుంది. ఏంటంటే కంప్లీట్ విక్టరీ. అంటే మనకి మీకు ఇందాకే చెప్పానమాట, మనం దాదాపు 80-90% దాకా వచ్చేసి ఆగిపోయాం, అలసిపోయాం. లాస్ట్ ఎక్కడో 10% ఇంకా వర్క్ చేస్తే రిజల్ట్ వస్తుంది. అప్పుడు అలాంటి టైంలో ఈ ఉత్తరాషాఢ వాళ్ళని పట్టుకుంటే మనకు ఆ ఎనర్జీ ఇచ్చి ముందుకు తీసుకెళ్తాం. సో కంప్లీట్ విక్టరీ అనమాట, ఫుల్ ఫ్లెడ్జ్ 100% విక్టరీ మనకు కావాలి అనుకున్నప్పుడు కంప్లీట్ ద విక్టరీ, ఆ విజయానికి ముగింపు ఇంకా అయిపోయిందంటే ఇంగిళ్ళు వస్తే ముగింపు చేస్తారనమాట. అందుకని చెప్పి ఈ నక్షత్రంలో విజయం కావాలనుకున్న వాళ్ళు, సక్సెస్ఫుల్ కావాలనుకున్న వాళ్ళు అంతా మన ముహూర్తాల్లో ఈ నక్షత్రం ఎక్కువ వాడుతూ ఉంటాం అనమాట. ఈ నక్షత్రం వాళ్ళకి కందా ఫలకాలకు చూసుకుంటే 7, 2, 4 ఉంటుందండి. 7, 2, 4. ఇందులో 7 వచ్చేటప్పటికి బేసి సంఖ్య కాబట్టి వీళ్ళకి ధనలాభం బాగా చూపిస్తూ ఉంటుంది. తర్వాత 2 సరి సంఖ్యలు కాబట్టి అంత సమంగా ఉంటుంది. అంటే వీళ్ళకి పెద్ద నష్టాలు వచ్చేది ఏముండదు, లాభాలు వచ్చేయముండదు. వీళ్ళకి ఎంత కష్టపడితే అంత ఉంటుంది. సో యాజ్ యూ ఆర్ హార్డ్ వర్క్ యూ రీప్ ద సేమ్ బెనిఫిట్స్ అనమాట. వీళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళకి 4 గ్రహాలు ఎలా ప్రభావాన్ని చూపించబోతుంది అంటే గురువు, శని, రాహు, కేతు ఉండటం వల్ల గురువు వీళ్ళకి April 10th వరకు సంతోషాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత హెల్త్ కాంప్లికేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. శని వీళ్ళకి మరణతుల్య సిచ్యువేషన్ తీసుకొచ్చేసి టఫ్ అయిన సిచ్యువేషన్స్ ఇవ్వబోతున్నాడు. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. రాహు వల్ల భయము, మరణము, సర్వజన పూజ్యము కలిగిస్తూ ఉంది. కేతు మనకి రోగ ఆధిక్యతని అంటే హెల్త్ కాంప్లికేషన్స్ని ఇస్తూ ఉన్నాడు అనమాట. మనకి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు కాబట్టి వీళ్ళు ఈ మంత్ ఇయరంతా కొంచెం ఆధ్యాత్మికంగా ఉండడం ఎంతైనా అవసరం. మనకి గురువుకి మనకి ఈ మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవటం, టెంపుల్స్కి వెళ్ళటం లాంటివి చేస్తూ ఉండాలి. ఆశ్రమాలకు వెళ్ళటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం. వీళ్ళైతే భగవద్గీతలో 1-2 శ్లోకాలు డైలీ చదువుకొని నైట్ బయలుదేరే ముందు భగవద్గీత 2 శ్లోకాలు చదువుకొని బయలుదేరితే, లేదంటే నైట్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ పడుకునే ముందు కూడా 1-2 శ్లోకాలు చదువుకొని ఒక్క శ్లోకాన్ని చదువుకుంటూ ఉంటే వీళ్ళకి గురువు నుంచి వచ్చే ఈ ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయి. మేజర్ వీళ్ళకి శని మరణతుల్యాన్ని సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు కాబట్టి చాలా నిష్ఠగా శనివారాలు చేయాలి, హనుమాన్ చాలీసా చదువుకోవాలి. శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది, దీన్ని చదువుకుంటూ ఉండాలి. ఎక్కువసార్లు తిరుపతి వెళ్ళటం, ఇంకా ఎక్కువసార్లు వీళ్ళు శ్రీశైలంలో స్పర్శలింగ దర్శనం అని ఉంటుంది, చాలా ఫేమస్. అది చేసుకున్న తర్వాత చండీ హోమం చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే వీళ్ళకి రాహు వల్ల కూడాను భయం, మరణం కలిగే సిచ్యువేషన్, అది కూడా ఇయర్ ఎండ్లో ఉందన్నమాట. ఈ లోపు వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చిన చాలా బాగుంటుంది. కార్తీక మాసం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి వీళ్ళు. కేతు ఆ హెల్త్ కాంప్లికేషన్స్ ఇస్తూ ఉన్నారు కాబట్టి కేతుకి సంబంధించిన పరిహారంలో భాగంగా వీళ్ళకి గణపతిని గరికతో పూజ చేస్తూ ఉంటే, వినాయక చవితి లాంటి వ్రతాలు చేసుకుంటూ ఉంటే చాలా ఎక్కువగా బాధల నుంచి ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి వీళ్ళకి. ఇంకా ఏదైనా స్పెసిఫిక్గా పెళ్ళి అవ్వట్లేదు, ధనం రావటం లేదు, హెల్త్ బాగలేదు, అలాంటి వాళ్ళు ఏమంటే ఇండివిజువల్ జాతకం మనకు చూస్తూ ఉంటే అందులో మనకి తెలుస్తూ ఉంటుంది వాళ్ళ దశాభుక్తి, వర్షఫలం ఇవన్నీ ఎలా ఉంది, ఇలా పారామీటర్స్ అన్ని చూసుకొని మనం దాన్ని బట్టి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు. అంటే ఏప్రిల్ ప్రారంభించినా కూడా ఉత్తరాషాఢ నక్షత్రం చాలా బాగుంటుంది అన్నారు కదా, అలాగే ఈ జాతకులు మరి బిజినెస్ చేస్తే మంచిదా అని ఊగిసలాడుతూ ఉంటారు కదా, జాబ్ చేసుకుంటే మంచిదా అని, వీళ్ళకి అసలు ఎలా ఉంటుంది అంటారు డిఫాల్ట్గా? వీళ్ళది ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు మంచి నక్షత్రం అండి, ఏ చేసినా బాగుంటుంది వాళ్ళకి. ఓకే, ఇది అదని ఏముండదు. వాళ్ళకి లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఈ నక్షత్రానికి సంబంధించి మనం చూసుకున్నాం అనుకోండి, అధిపతి సూర్యుడు, పొలిటిక్స్లో బాగుంటారు వీళ్ళు. తర్వాత ఆది దేవతలు విశ్వదేవతలు అంటారనమాట. ఈ సూర్యుడి యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉండటంతో వీళ్ళు పాలిటిక్స్లో బాగా రాణిస్తారు, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత వీళ్ళు పెట్టుకునేది మనకి కెంపు, ఈ కెంపుని పెట్టుకుంటే బాగుంటుంది. సూర్యుడికి సంబంధించిన ఎక్కువగా పనులు చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తుందండి వీళ్ళకి. ఒక అధికారం, రాయాలిటీ, దర్పాన్ని అట్లా వీళ్ళకి కొంచెము మొండిగా సాధించుకోవాలన్న గుణం కూడా ఎక్కువగా ఉంటాయి క్యారెక్టరిస్టిక్స్. ఓకే గురుగారు, ఉత్తరాషాఢ నక్షత్రం గురించి బోల్డంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.